Hello everyone. So today we are going to discuss about the override methods and these points mainly. What are override methods and what is overloading and what is super keyword and commonly used override methods and difference between void methods and return type methods. Okay, so before going, we'll know what is a table. In the earlier classes also we have discussed about it. Let me explain it one more time. సో ఇక్కడ మనకి కనిపించే టేబుల్స్ ఏఓటీలో ఉండే టేబుల్స్ అన్నీ ఏంటి అంటే అవన్నీ ఒక క్లాస్ నుంచి ఇన్హెరిట్ అయిన సబ్ క్లాసెస్ అన్నమాట. ఇక్కడ ఎవ్రీ టేబుల్ ఈజ్ ఎ క్లాస్ అండ్ ఇట్ ఈస్ ఎ చైల్డ్ క్లాస్ ఆఫ్ కామన్ అన్నమాట. కామన్ అనే ఒక పేరెంట్ క్లాస్ ఉంది. కామన్ ఆ ఆ కామన్ అనే క్లాస్‌కి ఈ టేబుల్స్ అన్నీ చైల్డ్ క్లాసెస్. అందుకనే మనకి దాని నుంచి ఇన్‌హెరిటెన్స్ కాన్సెప్ట్‌తో మనకి ఒక టేబుల్ క్రియేట్ చేయగానే బై డిఫాల్ట్ ఈ ప్రాపర్టీస్ అన్నీ వచ్చేస్తాయి. దీనికి టేబుల్ ప్రాపర్టీస్ అండ్ ఫీల్డ్స్ మనం యాడ్ చేయడము, ఫీల్డ్ గ్రూప్స్, ఇండెక్సెస్ ఇవన్నీ మనం ఒక టేబుల్ క్రియేట్ చేయగానే బై డిఫాల్ట్ ఉంటాయి. అండ్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేసి ఓపెన్ చేయగానే దాంట్లో డేటా ఏరియా ఐడి, రికర్షన్, పార్టీషన్ అండ్ రెక్ ఐడి ఆటోమేటిక్ జనరేటెడ్ నెంబర్ ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే ఇవన్నీ ఆ బేస్ సూపర్ క్లాస్లో జరుగుతాయి అన్నమాట. ఆ బేస్ సూపర్ క్లాస్ ఏంటిది అంటే కామన్. దిస్ ఈస్ ద సూపర్ క్లాస్ ఫర్ ద టేబుల్స్ అన్నమాట. సో ఇక్కడ ఆ రెక్ ఐడి జనరేట్ అవ్వడం, అందులోనే మన టేబుల్‌లో డేటా ఇస్తే అది ఎళ్లి ఇన్సర్ట్ అవ్వాలని, ఎస్‌క్యూఎల్‌లో ఇన్సర్ట్ అవ్వాలనే లాజిక్ గాని, ఏమైనా వాల్యూస్ అప్డేట్ చేస్తే అప్డేట్ అవ్వడము, వాలిడేట్ అవ్వడము, ఇట్లాంటి ఆపరేషన్స్ అన్నీ ఈ బేస్ కామన్ క్లాస్‌లో ఉంటాయన్నమాట. అవన్నీ ఎప్పుడైతే మనం ఒక టేబుల్ క్రియేట్ చేస్తామో, ఇన్‌హెరిటెన్స్ ద్వారా దీనికున్న ఫీచర్స్ అన్నీ ప్రతి టేబుల్‌కి వచ్చేస్తాయి అవి. అండ్ ఇన్ అడిషన్ టు దట్ మనము దీంట్లో అడిషనల్ ఫీల్డ్స్ యాడ్ చేసుకుంటాం. లైక్ కొత్త ఫీల్డ్స్ యాడ్ చేసుకోవడం, ఫీల్డ్ గ్రూప్స్ డిఫైన్ చేసుకోవడం, రిలేషన్స్ డిఫైన్ చేసుకోవడం, ఇండెక్సెస్ క్రియేట్ చేసుకోవడం, అట్లా అడిషనల్ ప్రాపర్టీస్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఎవ్రీ టేబుల్ ఈజ్ ఎ క్లాస్ అండ్ ఎవ్రీ టేబుల్ ఇట్స్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద సూపర్ క్లాస్ కాల్డ్ కామన్ అండ్ సూపర్ క్లాస్ కాల్డ్ కామన్ and we get all these features by default from the common class. అండ్ అక్కడి నుంచి మనము కావాల్సిన చేంజెస్ ఆల్టర్ చేసుకుంటాం అనమాట చైల్డ్ క్లాసెస్లో. అయితే ఇందులో ఓవర్ రైడ్ మెథడ్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. ఓవర్ రైడ్ మెథడ్స్ అంటే ఏంటి అంటే దోస్ ఆర్ దోస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ డిఫాల్ట్ మెథడ్స్ అనమాట. కొంచెం ట్రిగ్గర్స్ లాగా అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్‌లో ఓవర్‌రైడ్ మెథడ్స్ చూస్తే ఆహ్, మనము కొన్ని యూజ్ చేసేవి లైక్ ఇనిట్ వాల్యూ, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇవన్నీ మనం ఒక టేబుల్‌లో డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా ఈ మెథడ్స్‌ని కాల్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఈ మెథడ్స్ ఏంటంటే ఈ కామన్ అనే క్లాస్‌లో ఉండే మెథడ్స్ అవి. అందులో ఉన్న మెథడ్స్ ఇక్కడికి ఇన్‌హెరిట్ అయినాయి అన్నమాట. అందులో ఉన్న కొన్ని మెథడ్స్‌ని మనకి ఇక్కడ కొంచెం ఆల్టర్ చేసుకోవడానికి మైక్రోసాఫ్ట్ ఛాన్స్ ఇచ్చింది. అలా ఓవర్‌రైడ్ మెథడ్స్ కింద ఇలా ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఆల్ దీస్ ఆర్ ఓవర్‌రైడ్ మెథడ్స్. దో దట్ మీన్స్ దీస్ మెథడ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది పేరెంట్ అండ్ యూ కెన్ ఆల్టర్ దెమ్ ఇన్ యువర్ చైల్డ్ టేబుల్, క్లాస్ ఆర్ టేబుల్ బికాస్ టేబుల్ ఈస్ ఎ క్లాస్. అండ్ ఇక్కడ దానికి ఆల్టర్ చేసుకునే ఒక పాసిబిలిటీ ఇచ్చిందనమాట. అట్లా ఓవర్ రైడ్ మెథడ్స్ అని అన్నారు. సో దట్ ఏం చేస్తున్నట్టు మనం బేస్ క్లాస్‌లో అంటే సూపర్ క్లాస్ దట్ ఈస్ కామన్ క్లాస్‌లో రాసున్న ఇన్సర్ట్ మెథడ్‌ని మనం ఇక్కడ మన చైల్డ్ టేబుల్‌లో ఆల్టర్ చేసుకుంటున్నాం. వీ కెన్ మేక్ మోడిఫికేషన్స్ ఆన్ దట్ ప్రాసెస్. ఇన్సర్ట్‌లో రాస్తున్నా అనుకోండి. ఐ యామ్ మేకింగ్ సమ్ మోడిఫికేషన్స్ డ్యూరింగ్ ద ఇన్సర్ట్ ప్రాసెస్ అన్నమాట.
ఇందులో ఏ మెథడ్ ఏ టైంలో కాల్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ సీక్వెన్స్‌లో వన్ బై వన్ డిస్కస్ చేస్తాము. సో, అయితే ఇలా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇన్సర్ట్ అనే ఒక్క మెథడ్‌నే తీసుకున్నా. ఒక్క ఓవర్‌రైడ్ మెథడే తీసుకున్నా. ఇన్సర్ట్ మెథడ్ అనేది కామన్ క్లాస్‌లో ఆల్రెడీ ఉంటుంది. విచ్ ఈస్ ద సూపర్ క్లాస్. అండ్ ఫ్రమ్ దేర్ వి ఇన్‌హెరిటెడ్ అండ్ వి ఆర్ ఓవర్‌రైడింగ్ ఇట్ అన్నమాట. దీంట్లో మోడిఫై చేసుకుంటున్నాం లాజిక్. అయితే ఇక్కడేంటంటే మెథడ్ సిగ్నేచర్ సేమ్ ఉండాలి. వి షుడ్ నాట్ చేంజ్ ద మెథడ్ సిగ్నేచర్. మెథడ్ సిగ్నేచర్ అంటే ఈ పబ్లిక్ వాయిడ్ ఇన్సర్ట్. మెథడ్ నేమ్ మార్చకూడదు. మెథడ్ నేమ్ మారిస్తే పేరెంట్‌లో ఉన్న నేమ్ ఇక్కడ నేమ్ ఒకటే ఉండాలి కదా! అదర్‌వైజ్ సిస్టమ్ విల్ నాట్ రికగ్నైజ్. ఇన్సర్ట్ 1 అంటే అది వేరే మెథడ్ అయిపోతుంది. పేరెంట్‌లో ఉన్న మెథడ్ అవ్వదు. అండ్ అప్పుడది స్టాండర్డ్ మెథడ్ కాకుండా సమ్ న్యూ మెథడ్ క్రియేట్ చేస్తున్నట్టు అవుతది. ఆ న్యూ మెథడ్స్‌లో మనం సూపర్ పెట్టలేం. బికాజ్ సూపర్ అనేది పేరెంట్‌ని కాల్ చేస్తుంది. సీ హియర్ సూపర్ నాట్ అలౌడ్ బికాజ్ దిస్ ఈస్ ఎ న్యూ మెథడ్. సరే సూపర్ నేను తీసేసాననుకోండి. ఇప్పుడు ఇన్సర్ట్ అనేది కంప్లీట్ ఒక న్యూ మెథడ్ అయిపోతుంది. సో, ఇది దీనంతట ఇది ట్రిగ్గర్ అవ్వదు. బికాజ్ ఇదేమి పేరెంట్ నుంచి ఇన్‌హెరిట్ అయిన మెథడ్ కాదు కాబట్టి దిస్ విల్ నాట్ గెట్ ట్రిగ్గర్డ్. ఇది మనం కాల్ చేస్తేనే ఈ మెథడ్ కాల్ అవుతది. బికాజ్ దిస్ ఈస్ ఎ న్యూ మెథడ్ ఆల్‌టుగెదర్. సో, అందుకని ఈ మెథడ్ సింటాక్స్‌లు మార్చకూడదు. సిగ్నేచర్. పేరెంట్ క్లాస్‌లో మెథడ్ నేమ్ ఎలా ఉందో చైల్డ్‌లో గూడా సేమ్ ఉండాలి. So the signature of the override method should be same. And here in the override method, we will be modifying the logic based on the requirement అన్నమాట. సో ఈ ఓవర్రైడ్ మెథడ్స్‌నే మనము డిఫాల్ట్ మెథడ్స్ అని గూడా అనుకోవచ్చు. ట్రిగ్గర్స్ అని గూడా అనొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ఎ రైట్ వర్డ్. ప్రెజెంట్ అండర్‌స్టాండ్ చేసుకోవడానికి కొంచెం ట్రిగ్గర్స్ అని గూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఈ టేబుల్‌లో పర్టిక్యులర్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టేబుల్‌లో డేటా ఇన్సర్ట్ చేస్తున్నా అనుకోండి. ఇన్సర్ట్ అనే మెథడ్ ట్రిగ్గర్ అవుతది. అట్లానే అప్డేట్ చేస్తున్నప్పుడు అప్డేట్ మెథడ్ ట్రిగ్గర్ అవుతుంది. ఆహ్, డిలీట్ చేసేటప్పుడు డిలీట్ మెథడ్ ట్రిగ్గర్ అవుతుంది. సీ ఆల్ దీస్ ఓవర్‌రైడ్ మెథడ్స్. అప్డేట్ అనే మెథడ్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుందంటే నేను ఆ టేబుల్‌లో వాల్యూ చేంజ్ చేసినప్పుడు ఇది ట్రిగ్గర్ అవుతుంది. So this is about a basic definition of what is override method. Override methods are the base superclass methods which can be altered in the child uh, table or class. Those are override methods అన్నమాట. ఏ మెథడ్స్ అయితే మనం చైల్డ్ క్లాస్లో మాడిఫై చేసుకోగలుగుతున్నామో వాటిని ఓవర్రైడ్ మెథడ్స్ అంటున్నాం. మైక్రోసాఫ్ట్ has given only these methods to alter. So that is about override method. అండ్ నెక్స్ట్ మెథడ్ ఓవర్లోడింగ్. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఇక్కడ మనకి న్యూ మెథడ్స్ కూడా కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఓవర్రైడ్ మెథడ్స్ అనేవి పేరెంట్ మెథడ్స్. న్యూ మెథడ్స్ అనేది మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికి నేను ఫర్ ఏమైనా నేమ్ పెట్టుకోవచ్చు. మై మెథడ్ ఏ అని పెట్టాను నేను. ఓకే, మై మెథడ్ ఏ. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే యాక్చువల్లీ ఎక్స్ మెథడ్ ఓవర్లోడింగ్ సపోర్ట్ చేయదు. అసలు మెథడ్ ఓవర్లోడింగ్ ఏంటో జస్ట్ నార్మల్గా చూసి దెన్ ఐ విల్ టెల్ యూ దట్ ఫీచర్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మై మెథడ్ ఏ అని ఉంది కదా, ఆల్రెడీ ఒక మెథడ్ ఉంది మై మెథడ్ ఏ అని. నేను ఇప్పుడు ఇంకో మెథడ్ ఏ అని క్రియేట్ చేసి దాంట్లో సమ్ పారామీటర్ స్ట్రింగ్ పారామీటర్ ఇచ్చాను అనుకోండి, ఐడి అని సమ్ పారామీటర్. మెథడ్ ఓవర్లోడింగ్ ప్రకారం ఏంటంటే ఈ రెండు సెపరేట్ మెథడ్స్ కింద అనమాట. సిస్టము ఒక మెథడ్ కింద కన్సిడర్ చేయదు మెథడ్ ఓవర్లోడింగ్ ప్రకారం. బికాజ్ మెథడ్ ఏలో పారామీటర్ లేదు, నేమ్ ఒకటే మెథడ్ ఏ. బట్ ఇఫ్ యు సీ ద సెకండ్ మెథడ్, ఇక్కడ నేమ్ మెథడ్ ఏనే, బోత్ ద నేమ్స్ ఆర్ సేమ్ బట్ ద పారామీటర్స్ ఆర్ డిఫరెంట్. సి ఇక్కడ స్ట్రింగ్ పారామీటర్ ఐడి అని ఉంది, ఇక్కడేమో పారామీటర్ లేదు. సో మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే ఇలా మెథడ్ నేమ్స్ రిపీట్ అవ్వచ్చు విత్ డిఫరెంట్ పారామీటర్స్. ఇప్పుడు స్ట్రింగ్ పారామీటర్తో ఒక మెథడ్, మళ్ళీ నేను మెథడ్ ఏ అని చెప్పి ఇంటీజర్ పారామీటర్తో ఆర్ ఎల్స్ 2 పారామీటర్స్తో ఇంకో మెథడ్ క్రియేట్ చేయొచ్చు. లైక్ మెథడ్ ఏ అని పెట్టి స్ట్రింగ్ పారామీటర్ కామా ఇంటీజర్ పారామీటర్ ఐ అని. అప్పుడు ఇది ఇంకో మెథడ్ లాగా కన్సిడర్ అవుతుంది అనమాట.
ఓవర్‌లోడింగ్ కాన్సెప్ట్ ప్రకారం. కానీ ఎక్స్++ దీన్ని అలో చేయదనమాట. ఎక్స్++ డస్ నాట్ సపోర్ట్ మెథడ్ ఓవర్‌లోడింగ్. ఓన్లీ మెథడ్ ఓవర్ రైడింగ్ మాత్రమే ఉంది. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి? మనం ఆ స్టాండర్డ్ మెథడ్‌ని ఈ చైల్డ్ టేబుల్స్ ఆర్ క్లాసెస్‌లో మనం మోడిఫై చేసుకోవచ్చు. ఆల్టర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఆల్రెడీ ఉన్న మెథడ్‌ని స్టాండర్డ్ మెథడ్‌ని ఇక్కడ ఓవర్ రైడ్ చేస్తున్నామనమాట. అడిషనల్ లాజిక్ మార్చుకోవడం అట్లాంటివి చేస్తున్నాం. దట్ ఈస్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఈ మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటేనేమో మెథడ్ నేమ్ సేమ్ ఉంటుంది. పారామీటర్స్ మారతాయి. అండ్ నేను పారామీటర్ లేకుండా పాస్ చేస్తేనేమో ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఓవర్‌లోడింగ్ ప్రకారం ఇన్ కేస్ సపోర్ట్ చేసి ఉంటే గనక ఇప్పుడు నేను మెథడ్ ఏ కాల్ చేసి ఏం పారామీటర్ పాస్ చేయలేదనుకోండి, ఇన్ఫో ఏ అని వస్తది. అదే నేను మెథడ్ ఏ అని కాల్ చేసి దానికి 2 పారామీటర్స్ పాస్ చేశాననుకోండి. ఫస్ట్‌ది స్ట్రింగ్, సెకండ్‌ది ఇంట్. ఒక ఇంటిజర్ నంబరు, ఒక స్ట్రింగ్ వాల్యూ కామా సెపరేటెడ్‌తో పాస్ చేస్తే మెథడ్ ఏకి దెన్ ఇన్ఫో బి అని వస్తది. బికాజ్ ఈ మెథడ్ ట్రిగ్గర్ అవుతుంది. దీన్ని ఓవర్‌లోడింగ్ కాన్సెప్ట్ అంటారు. ఈ ఓవర్‌లోడింగ్ కాన్సెప్ట్ ఎక్స్++లో లేదు. సపోర్ట్ చేయదనమాట మైక్రోసాఫ్ట్ డైనమిక్స్. అందుకనే మనకి ఈ ఎర్రర్స్ వస్తున్నాయి. లైక్ మెథడ్ ఏ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పి ఐఎమ్ సేవింగ్ దిస్ బట్ ఈ మెథడ్ నేమ్ ఇక్కడ తీసుకోవట్లేదు. యూ కెన్ ఆల్సో కంపైల్ ద ఆబ్జెక్ట్ అండ్ సి ద మెథడ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. సో మెథడ్ ఏ అనేది ఆల్రెడీ ఉంది. ఉన్నదాన్ని మనం మళ్ళీ క్రియేట్ చేయలేం. దో వి చేంజ్ ద పారామీటర్స్. అది మెథడ్ ఓవర్‌లోడింగ్‌లో అయితే యాక్సెప్ట్ చేస్తది గానీ, ఎక్స్++ అది సపోర్ట్ చేయదు కాబట్టి though you create 2 methods with different parameters, system will not consider it. అందుకే మెథడ్ ఏ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఇస్తుంది. సో దిస్ మెథడ్ ఓవర్‌లోడింగ్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ ఎక్స్++. ఓన్లీ మెథడ్ ఓవర్‌రైడింగ్ ఈస్ పాసిబుల్ ఇన్ ఎక్స్++. నౌ సీ ద ఎర్రర్ విల్ బి గాన్. ఇప్పుడు ఎర్రర్ ఫ్రీ అయిపోయింది. సో దిస్ ఈస్ మెథడ్ ఓవర్‌లోడింగ్ అండ్ ఎక్స్++ does not support method overloading. It only supports method overriding. మెథడ్ ఓవర్ రైడింగ్ సపోర్ట్ చేస్తుంది కానీ ఓవర్లోడింగ్ ఉండదు. నెక్స్ట్ వాట్ ఈస్ సూపర్? ఇప్పుడు ఈ మెథడ్ ఇన్సర్ట్ అనేది ఓవర్ రైడ్ మెథడ్ కదా. నేను దాన్ని ఇక్కడ చైల్డ్లో రీక్రియేట్ చేశాను ఆల్టర్ చేసుకోవడానికి. అయితే ఈ మెథడ్ సిగ్నేచర్ చెప్తున్నాం కదా, సేమ్ పేరెంట్లో బేస్ క్లాస్ పేరెంట్ ఆర్ సూపర్ క్లాస్ దట్ ఈస్ ద కామన్. ఏ క్లాస్ అని చెప్పుకున్నాం? కామన్. కామన్ అనే క్లాస్కి ఇవన్నీ చైల్డ్ కదా. ఆ క్లాస్లో మెథడ్ సిగ్నేచర్ ఎలా ఉందో అట్లానే ఉండాలి సేమ్. అండ్ ఇక్కడ సూపర్ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే ఆ బేస్ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేస్తుంది ఇక్కడ నుంచి. ఈ ఇన్సర్ట్ అనే మెథడ్ ఎక్కడుంది? యాక్చువల్గా కామన్లో ఉంది. ఆ మెథడ్ ఇక్కడ సూపర్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో ఇక్కడ నుంచి ఆ బేస్ క్లాస్కి వెళ్తుంది అనమాట. సో ఈ బేస్ క్లాసెస్ అనేవి యాక్చువల్లీ 2 టైప్స్ ఉన్నాయి మనకి. వాటిని అప్లికేషన్ క్లాసెస్ అంటాం. సెకండ్ టైప్ ఏమో సిస్టమ్ క్లాస్ ఆర్ కర్నల్ క్లాస్. ఓకే, let me increase the font size. ఓకే, సో అప్లికేషన్ క్లాసెస్ అంటే ఇక్కడ మన ఏఓటీలో కనపడే వాటిని అప్లికేషన్ క్లాసెస్ అంటాం. ఇప్పుడు ఏఓటీలోకి వెళ్తే ఇక్కడ మనకి క్లాసెస్ అనే నోడ్ ఉంది కదా, ఇక్కడ క్లాసెస్ అన్ని రాసున్నాయి కదా, వీటన్నిటిని అప్లికేషన్ క్లాసెస్ అంటాం. వీటిల్లో కోడ్ మనం చూడొచ్చు, కావాలంటే మోడిఫికేషన్స్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు మనం. కానీ ఇంకోటి సిస్టమ్ క్లాసెస్ అని ఉన్నాయి. సిస్టమ్ క్లాసెస్ అంటే ఇప్పుడు ఈ కామన్ ఉంది చూసారా, అలాంటివి అనమాట. సిస్టమ్ క్లాసెస్ ఆర్ కర్నల్ క్లాసెస్ అవేంటంటే బేస్లో ఉంటాయి. బేస్ క్లాసెస్ వాటికి మనకి యాక్సెస్ ఉండదు. అందులో లాజిక్ ఏముందో చూడలేము. వాటిని మనమేమి డైరెక్ట్గా వెళ్ళి మోడిఫికేషన్స్ చేయడానికి అట్లాంటికి యాక్సెస్ ఉండదన్నమాట.
అవి కెర్నల్ క్లాసెస్ అన్నమాట. అప్లికేషన్ క్లాసెస్ అంటేనేమో ఇక్కడ ఏఓటీలో ఉండే క్లాసెస్. దోస్ వీ కెన్ మాడిఫై, సీ ద లాజిక్. దాంట్లో ఏం లాజిక్ ఉందో చూడొచ్చు. అండ్ ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే చేయొచ్చు. సో ఈ సూపర్ అనేది బేస్డ్ ఆన్ ద ఎక్స్టెన్షన్, ఆ ఆ పైనున్న బేస్ క్లాస్ని కాల్ చేస్తుంది అనమాట. ఐదర్ ఇట్ కెన్ బి ఏ అప్లికేషన్ క్లాస్ ఆర్ కర్నల్ క్లాస్. ఈ పర్టికులర్ కేసులో ఎక్కడైతే నేను ఓవర్ రైడ్ మెథడ్ రాశానో ఇక్కడ ఈ సూపర్ అనేది కామన్ అనే క్లాస్లో ఇన్సర్ట్, సేమ్ మెథడ్ ఇన్సర్ట్ అనే మెథడ్ని కాల్ చేస్తుంది అనమాట. ఇది పేరెంట్ సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ సేమ్ ఇక్కడ యూజ్ చేసాం విత్ ద సేమ్ మెథడ్ సిగ్నేచర్ అండ్ ద సేమ్ మెథడ్ నేమ్. సో ఇక్కడ సూపర్ అనేది అక్కడ క్లాస్ని కాల్ చేస్తున్నాడు. వి కాల్ ఇట్ సూపర్ క్లాస్ ఆర్ ఎ సిస్టమ్ క్లాస్ ఆర్ ఎ కర్నల్ క్లాస్. ఓకే. సో ఆ బేస్ క్లాస్ని కాల్ చేసి అక్కడ మెయిన్ లాజిక్ రాసి ఉంటుంది అనమాట. ఒక టేబుల్లో మనం డేటా ఇచ్చాక అది వెళ్ళి ఎస్క్యూఎల్లో ఇన్సర్ట్ అవ్వాలి అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడ రాసి ఉంటుంది అంటే ఆ సూపర్ క్లాస్లో రాసి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంప్లాయ్ ఐడి EMP-001 సమ్ ఐకేసిఎస్ అని క్లోజ్ చేశాను. ఇక్కడ రెక్ ఐడి ఇంకా సేవ్ అవ్వలేదు, 0 ఉంది. ఓకే. ఇమీడియట్లీ వెన్ ఐ సేవ్ ఇట్, ఇక్కడ మనకి రెక్ ఐడి జనరేట్ అయ్యి ఈ డేటా వెళ్ళి ఎస్క్యూఎల్లో పడుతుంది. ఈ ఆపరేషన్ అంతా ఎక్కడ జరుగుతుంది అంటే ఈ సూపర్లో జరుగుతుంది. ఇఫ్ యూ వాంట్ టు సీ దట్, డీబగ్గర్ హియర్. ఇప్పుడు నేను ఇంకో రికార్డ్ ఇన్సర్ట్ చేస్తాను చూడండి. Ctrl+N EMP-002. I'm entering some name, Arun. ఓకే. ఇమ్మీడియట్లీ వెన్ ఐ సేవ్ ఇట్, ఇక్కడ సేవ్ చేయగానే డీబగ్గర్ ఎప్పుడైతే ఈ బ్రేక్ పాయింట్ని హిట్ అవుతుందో డీబగ్గర్ విండో ఓపెన్ అవుతుంది మనకి. సి వెన్ ఐ సేవ్ ఇట్, సి బ్రేక్ పాయింట్ ఇక్కడ హిట్ అయింది. సో ఇక్కడ ఈ సూపర్ నుంచి ఆ రికార్డ్ ఇన్సర్షన్ అనేది జరుగుతుంది. సి ఇక్కడ రెక్ ఐడి ఇంకా జనరేట్ అవ్వాల. రెక్ ఐడి ఈజ్ 0 ఓన్లీ బికాస్ ఇంకా సూపర్లో ఉన్న లాజిక్ హిట్ రన్ అవ్వలేదు. ఎప్పుడైతే సూపర్ రన్ అవుద్దో సూపర్లోనే ఆ కోడ్ అంతా రాసి ఉంటుంది. ఆ డేటా అంతా వెళ్ళి ఎస్క్యూఎల్లో ఇన్సర్ట్ అవ్వాలనేది అదంతా సూపర్లో ఉంటుంది. సూపర్ అంటే సూపర్ విల్ కాల్ ద మెయిన్ క్లాస్, దీని పైన ఉన్న క్లాస్ లో ఉన్న ఇన్సర్ట్ మెథడ్ని కాల్ చేస్తుంది అనమాట. అంటే ఈ ఇన్సర్ట్ బేస్ మెథడ్ని కాల్ చేస్తుంది. ఇక్కడ నుంచి దాని పేరెంట్ క్లాస్కి వెళ్ళి ఆ సూపర్ని అక్కడున్న ఇన్సర్ట్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. బికాస్ ఇక్కడ ఇన్సర్టే కదా, ఈ సూపర్ కూడా సేమ్ దీని పేరెంట్లో ఉన్న ఇన్సర్ట్ని కాల్ చేస్తుంది అనమాట. అందుకే మనం మెథడ్ సిగ్నేచర్స్ అవన్నీ చేంజ్ చేయడానికి ఎలో చేయదు. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఈ సూపర్ ఎగ్జిక్యూట్ అవ్వగానే రెక్ ఐడి జనరేషన్ జరుగుతుంది. ఎందుకంటే సూపర్ నుంచి పేరెంట్ క్లాస్కి వెళ్ళి అక్కడున్న ఇన్సర్ట్ మెథడ్ రన్ అయ్యి ఆ రికార్డ్ వెళ్ళి డేటాబేస్లో పడుతుంది, రెక్ ఐడి జనరేట్ అవుతుంది. సో అదంతా ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేయగానే నాకు రెక్ ఐడి జనరేట్ అవుద్ది. వాచ్ హియర్, రెక్ ఐడి ఈజ్ 0. ఇమీడియట్లీ వెన్ ఐ రన్ ద సూపర్, సి ద రికార్డ్ గాట్ జనరేటెడ్. దానికి రెక్ ఐడి, నేను ఇచ్చిన వాల్యూస్ అవన్నీ వెళ్ళి డేటాబేస్లో హిట్ అయినాయి అనమాట. సో ఆ ప్రాసెస్ అంతా చేసేది సూపర్ అన్నమాట. సూపర్ విల్ డూ ద బేస్ ఆపరేషన్. ఆ పేరెంట్ క్లాస్లో ఉన్న ఇన్సర్ట్లో ఉన్న మెయిన్ లాజిక్, ఆ ఇన్సర్ట్ లాజిక్ అంతా ఇక్కడి నుంచి జరుగుతుంది, సూపర్ నుంచి. సో ఇప్పుడు నేను ఈ సూపర్ని కమెంట్ చేసేసాను అనుకోండి, దట్ మీన్స్ నేను ఇక్కడి నుంచి ఆ పేరెంట్లో ఉన్న ఇన్సర్ట్ మెథడ్లో ఉన్న లాజిక్, స్టాండర్డ్ లాజిక్ని రన్ అవ్వకుండా ఆపేస్తున్నాను అనమాట. అంటే ఏ లాజిక్ అయితే రికార్డ్ని తీసుకెళ్ళి డేటాబేస్లో ఇన్సర్ట్ చేస్తుందో ఆ ప్రాసెస్ని నేను కమెంట్ చేసేసాను. వీ కెన్ కమెంట్ సూపర్, అది మనకి పాసిబిలిటీ ఇస్తుంది. ఎక్కువగా ఇలా ఏం చెయ్యము, సమ్ ఎక్సెప్షనల్ కేసెస్ తప్పితే కండిషన్స్ పెట్టుకుని ఏమైనా పెడతాం, కానీ డైరెక్ట్లీ వీ యూజువల్లీ డోంట్ కమెంట్ దిస్. ఇది కమెంట్ చేస్తే అసలు బేస్ ఆపరేషన్ అయిపోతుంది. నౌ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐ డూ దాట్. నేను ఇప్పుడు IKCS ఎంప్లాయీస్ టేబుల్ ఓపెన్ చేసి I'll try to insert one more record and I'll place a debugger here just to verify. Debugger fresh గా ఓపెన్ చేద్దాం. So if I click on Ctrl+N and employee 00
3 సమ్ సూజన్ అని ఇచ్చాను. రైట్ నౌ ఐఎమ్ సేవింగ్ ఇట్. కంట్రోల్ ఎస్ క్లిక్ చేయొచ్చు ఆర్ ఎల్స్ యూ కెన్ గో టు ఫైల్ అండ్ క్లిక్ ఆన్ సేవ్. సేవ్ చేశాను. ఇన్సర్ట్ మెథడ్ ట్రిగ్గర్ అయింది. బికాజ్ రికార్డ్ సేవ్ అయ్యేటప్పుడు మనకి బేస్ క్లాస్లో ఇదే ఓవర్ రైడ్ మెథడ్ అనమాట. ఇన్సర్ట్ అనే మెథడ్ ట్రిగ్గర్ అవుతుంది అండ్ అక్కడి నుంచే ఆ మెయిన్ లాజిక్ అంతా రన్ అవుతుంది. సో వీ వీ హ్యావ్ ఓవర్ రీడెన్ దిస్ మెథడ్ కాబట్టి ఇక్కడ నేను చైల్డ్ క్లాస్లో రాసిన మెథడ్ దగ్గరికి వచ్చింది. అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ సూపర్ ఏమైంది కమెంట్ అయ్యి ఉంది. అంటే ఇక్కడ ఈ చైల్డ్ క్లాస్లో నుంచి అది పేరెంట్ క్లాస్లో ఉన్న లాజిక్ని రన్ చేయట్లేదు, బేస్ ఆపరేషన్ని రన్ చేయట్లేదు. ఏదైతే రికార్డ్ ఇన్సర్షన్ జరుగుతుందో ఆ బేస్ ఆపరేషన్ని మనం ఆపేసాం. అందుకని ఇది ఇంకా రికార్డ్ ఇన్సర్షన్ అనే యాక్టివిటీ చేయదు. ఇక్కడ రికార్డ్ ఈ 0 ఉంది, మెథడ్ ఎండింగ్కి వచ్చేసింది. సో క్లిక్ ఆన్ నెక్స్ట్, మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది కానీ రికార్డ్ ఈజ్ నాట్ గెటింగ్ జనరేటెడ్ బికాజ్ ఇన్సర్ట్ ఆపరేషన్ అనే దాన్ని ఆపేసాను నేను. ఐ హ్యావ్ స్టాప్డ్ ద బేస్ లాజిక్, బేస్ ఆపరేషన్ సూపర్ నుంచి ఏదైతే జరుగుతుందో ఇన్సర్షన్, దాన్ని నేను స్టాప్ చేసేసాను. సో ఇంకా దీన్ని నేను ఎన్నిసార్లు సేవ్ చేసినా ఐఎమ్ రిమూవింగ్ ద డీబగ్గర్ అండ్ ఇఫ్ ఐ సీ ఐఎమ్ ట్రైంగ్ టు సేవ్ ఇట్ హౌ మెనీ టైమ్స్ యూ సేవ్ ఇట్ విల్ నాట్ సేవ్ బికాజ్ ఇన్సర్ట్ అనే ఆపరేషన్ ఆగిపోయింది. దీంట్లో ఉంటుంది ఆ మెయిన్ లాజిక్, దాన్ని ఆపేసాం మనం. సో దిస్ రికార్డ్ విల్ నెవర్ గెట్ ఇన్సర్టెడ్. ఇంకా అట్లానే ఎవ్రీ ఓవర్ రైడ్ మెథడ్లో సూపర్ ఉంటుంది. ఆ సూపర్ ఏం చేస్తుంది అంటే ఆ బేస్ క్లాస్లో ఉన్న ఆ మెథడ్ని కాల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెలీట్ ఉంది. ఇప్పుడు డెలీట్లో కూడా సూపర్ ఉంది. ఈ సూపర్ ఏం చేస్తుంది, ఆ కామన్ క్లాస్లో ఉన్న డెలీట్ మెథడ్ని కాల్ చేసి అక్కడి నుంచి ఆ డెలీట్ ఆపరేషన్ని చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఐ విల్ గో డెలీట్ వన్ రికార్డ్. ఈ రికార్డ్ అయితే అసలు ఇన్సర్ట్ అవ్వలేదు. సో ఇది జస్ట్ మనకి ఇక్కడ చూపిస్తుంది బట్ ఇట్స్ నాట్ ఇన్ ద డేటాబేస్. ఎంప్లాయ్ 2 రికార్డ్ని నేను డెలీట్ చేస్తున్నా. ఐఎమ్ పుట్టింగ్ ఎ డీబగ్గర్ హియర్. when I delete this record, delete, table has no runnable code. 1 second, we'll compile this first. Okay, delete lo debugger place chesanu. Let's reopen the table again, and then నేను ఎంప్లాయ్ 2 రికార్డ్ని డెలీట్ చేస్తున్నాను. డెలీట్ రికార్డ్. డెలీట్ చేయగానే ఏ మెథడ్ ట్రిగ్గర్ అవుతుంది మనకి? ఓవర్ రైడ్ మెథడ్స్లో delete అనే మెథడ్ ట్రిగ్గర్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ అ డిఫాల్ట్ మెథడ్ ఆర్ ఓవర్ రైడ్ మెథడ్. సో డెలీట్ మెథడ్ ట్రిగ్గర్ అయింది కానీ రికార్డ్ ఇంకా డెలీట్ అవ్వలేదు. అందుకే రెక్ మనకి ఇంకా చూపిస్తుంది బికాస్ ద రెక్ ఈజ్ స్టిల్ ఎగ్జిస్టింగ్. ఎంప్లాయ్ 2 అరుణ్ ఈజ్ స్టిల్ దేర్. ఎందుకంటే ఇక్కడ ఇంకా సూపర్ ఎగ్జిక్యూట్ అవ్వాల. సూపర్ ఎగ్జిక్యూట్ అయితే ఏమవుద్ది, సూపర్లోనే సూపర్ విల్ టేక్ యూ టు ద సూపర్ బేస్ క్లాస్ ఆర్ ద సూపర్ క్లాస్. అది ఏ క్లాస్? కామన్. కామన్లో డెలీట్ అనే మెథడ్ ఉంటుంది. అక్కడ ఈ మెయిన్ డెలీషన్ ఆపరేషన్ అంతా అక్కడ జరుగుతుంది అనమాట. రికార్డ్ని డేటాబేస్లోంచి తీసేయడం అనే ప్రాసెస్ అంతా అక్కడ రాసి ఉంటుంది. ఆ క్లాస్ని అక్కడ ఏముంది, ఈ సూపర్ లోపల ఏం లాజిక్ ఉందనేది మనకి చూడడానికి యాక్సెస్ ఉండదు బికాజ్ అదంతా కర్నల్ లెవెల్లో ఉంటుంది. కర్నల్ క్లాస్ అని కూడా అంటాం దాన్ని, సిస్టమ్ క్లాస్ అని కూడా అంటాం. దానికి మనకి యాక్సెస్ ఉండదు అనమాట. దాంట్లో ఏం కోడ్ ఉంది అవేం చూడలేం మనం. సో ఇక్కడ ఈ సూపర్ క్లాస్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి ఇంకా డెలీషన్ జరగల, అందుకే ఇంకా రెక్కేడి చూపిస్తుంది. నేను ఇప్పుడు F10 ఆర్ స్టెప్ ఓవర్ నెక్స్ట్ స్టెప్కి ఎప్పుడైతే వెళ్తానో ఇమీడియట్లీ ద రికార్డ్ విల్ గెట్ డెలీటెడ్. అండ్ ఇది మీకు లాస్ట్ బఫర్లో ఉన్న వాల్యూ చూపిస్తుంది. బట్ ఇఫ్ యూ గో టు ఎస్క్యూఎల్, సూపర్ దాటాను కదా నేను, సూపర్ దాటానంటే రికార్డ్ డేటాబేస్లోంచి డెలీట్ అయిపోయినట్టు. సో ఇఫ్ యూ గో టు ఎస్క్యూఎల్, సేమ్ టేబుల్ మనం ఎస్క్యూఎల్లో చూద్దాం ఎందుకంటే డేటా అంతా ఎస్క్యూఎల్లోనే ఉంటుంది కాబట్టి. వీ కెన్ కమ్ హియర్ అండ్ చెక్ ఇన్ ద డేటాబేస్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్. ఇక్కడ నేను క్వెరీ రాస్తున్నాను ఆ టేబుల్లో ఏం డేటా ఉందో చెక్ చేయడానికి. Select star from IKCS.
employees. Okay, so these two records are there. ఇప్పుడు సూపర్ దాటేసి when I come out of it, see the record got deleted. సో అట్లా మనకి ఆ సూపర్ అనేది బేస్ ఆపరేషన్ చేస్తుంది. ఎప్పుడైతే అది ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ డెలీషన్ అనేది అక్కడే జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి సూపర్ క్లాస్కి వెళ్ళి ఇట్ విల్ డెలీట్ ద రికార్డ్. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సూపర్. అన్ని ఓవర్ రైట్ మెథడ్స్లో ఉంటుంది అనమాట ఇది సూపర్ అనేది. అది బేస్ ఆపరేషన్ని కాల్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ మెథడ్ ఓవర్లోడింగ్ గురించి డిస్కస్ చేసాం. అండ్ వాట్ ఈజ్ సూపర్? Super means calling a method with the same name, in the parent class. And the parent class ఏదైనా అవ్వచ్చు, అప్లికేషన్ క్లాస్ అవ్వచ్చు, అంటే X++లో ఇక్కడ AOTలో ఉన్న క్లాస్ అవ్వచ్చు, ఆర్ కర్నల్ క్లాస్ అవ్వచ్చు. ఇప్పుడు కామన్ క్లాస్ ఉంది, కామన్ క్లాస్ నాకు ఇక్కడ కనపడదు AOTలో, అది కర్న బేస్లోనే ఉంటుంది. దాంట్లో ఉన్న కోడ్ మనం చూడలేం. అందుకే నేను ఇక్కడ కామన్ అని సెట్ చేస్తే ఇక్కడ రావట్లేదు. బట్ దీస్ ఆర్ గెట్టింగ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ కామన్ ఓన్లీ ఆల్ ద టేబుల్స్. సో అది కర్నల్ సిస్టమ్ క్లాస్ ఆర్ కర్నల్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్ అనమాట. సో దాంట్లో సేమ్ నేమ్తో ఉన్న మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట ఈ సూపర్ అనేది. ఇక్కడ నుంచి సూపర్ క్లాస్ ఆర్ పేరెంట్ క్లాస్ ఆర్ కర్నల్ క్లాస్ అక్కడికి వెళ్ళి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి ఏ అప్లికేషన్ క్లాస్ ఆల్సో. అంటే ఇప్పుడు నేను ఇక్కడున్న ఒక క్లాస్కి ఇంకొక చైల్డ్ క్లాస్ రాసి దాంట్లో నుంచి సేమ్ మెథడ్ని చైల్డ్ క్లాస్లో ఓవర్ రైట్ చేసి దాంట్లో సూపర్ పెట్టాను అనుకోండి, ఆ సూపర్ క్లాస్ ఈ పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేస్తాను మీకు. ఇది మనకి తర్వాత క్లాసెస్లోకి వెళ్ళాక ఇంకా క్లియర్గా వీ కెన్ సీ దిస్ హౌ దిస్ సూపర్ ఈజ్ వర్కింగ్. For now, I think you understood what this super is doing in these override methods. And ఈ సూపర్కి లాజిక్ ముందు రాయడానికి తర్వాత రాయడానికి బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ రాస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఇన్ఫో రాస్తున్నాను టు సీ ద రెక్ ఐడి strfmt ఆఫ్ %1 కామా దిస్ డాట్ రెక్ ఐడి. సో ఇది ఏం చేస్తుంది, రెక్ ఐడిని, ఈ కరెంట్ రికార్డ్లో ఉన్న రెక్ ఐడిని నేను డిస్ప్లే చేస్తున్నాను అనమాట ఇన్ఫోలో. ఓకే, సో లెట్స్ ఇన్సర్ట్ ఎ రికార్డ్ అండ్ విల్ సీ హౌ ద డేటా ఈస్ కమింగ్. ఇప్పుడు నేను కంట్రోల్ న్యూ కొట్టి ఎంప్లాయీ 005 ఓకే SEK అని సమ్ సేవ్ చేస్తున్నాను. సో లెట్స్ ప్లేస్ ఎ డీబగర్ టు సీ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను, ఫైల్ సేవ్ చేస్తే వెంటనే ఇమీడియట్గా ఇన్సర్ట్ మెథడ్ ట్రిగ్గర్ అవుతుంది. బికాజ్ రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది కాబట్టి ఆ ఇన్సర్ట్ ఆపరేషన్ ఈ ఇన్సర్ట్ మెథడ్లోనే జరుగుతుంది. సో ఈ మెథడ్ ట్రిగ్గర్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్ఫో ఏం రాసాం, రెక్ ఐడిని డిస్ప్లే చేయమని. సో ఇక్కడ రెక్ ఐడి ఇంకా లేదు. వెన్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఇన్ఫో నాకేం రాలేదు, అవుట్పుట్లో 0 వచ్చింది. బికాజ్ రికార్డ్ ఇంకా ఇన్సర్ట్ అవ్వాల, ఎందుకు, సూపర్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి. సూపర్ నుంచే మెయిన్ క్లాస్కి వెళ్ళి అక్కడున్న సేమ్ మెథడ్ నేమ్తో ఉన్న మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యి దాంట్లో నుంచి ఇన్సర్షన్ జరుగుతుంది అనమాట పేరెంట్ క్లాస్లో ఉన్నద మెథడ్. సో ఇప్పుడు ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్, సి ద రికార్డ్ గాట్ జనరేటెడ్. సో దీని తర్వాత సేమ్ మళ్ళీ అదే ఇన్ఫో రాశాను నేను, రెక్ ఐడి చూపించమని. అండ్ సీ ద అవుట్పుట్ హియర్, F10 క్లిక్ చేసాం, సీ నవ్ ఐ గాట్ ద రెక్ ఐడి. సో ఇట్లా మనం రిక్వైర్మెంట్ బట్టి మన లాజిక్ బిఫోర్ సూపర్ రాయాలా ఆఫ్టర్ సూపర్ రాయాలా అనేది డిసైడ్ అవుతాం అనమాట.
ఇప్పుడు నాకు లాజిక్‌కి రెక్ ఐడీ కావాలి అనుకోండి. దెన్ ఐ హావ్ టు రైట్ మై లాజిక్ ఆఫ్టర్ సూపర్ ఓన్లీ. బిఫోర్ సూపర్ రాస్తే నాకు రెక్ ఐడీ రాదు. బికాజ్ ఇన్సర్షన్ ఆపరేషన్ జరగలేదు. అలానే అప్డేట్ అయిపోయిన తర్వాత ఏమైనా జరగాలనుకోండి, అప్డేట్ మెథడ్‌లో సూపర్ తర్వాత రాసుకుంటాం. అప్డేట్ జరగక ముందు రావాలి అనుకుంటే అప్డేట్‌కి లో ఉన్న సూపర్ మెథడ్‌కి ముందు రాసుకుంటాం. వేర్ ఈస్ దిస్ అప్డేట్ మెథడ్. ఇదెప్పుడు కాల్ అవుతుందంటే ఏదైనా రికార్డ్ అప్డేట్ చేసినప్పుడు ఇది ట్రిగ్గర్ అవుతుంది. సో, అలా సూపర్‌కి ముందు రాయడానికి, తర్వాత రాయడానికి డిఫరెన్స్ ఉంటుంది. బేస్డ్ ఆన్ బికాజ్ ఇక్కడ నుంచి స్టాండర్డ్ కాల్ అవుద్ది కాబట్టి బిఫోర్ స్టాండర్డ్, ఆఫ్టర్ స్టాండర్డ్ అన్నట్టు. యూ కెన్ టేక్ ఇట్ లైక్ దట్. సో, దట్ ఈస్ అబౌట్ సూపర్. అండ్ నెక్స్ట్ కామన్‌లీ యూజ్డ్ ఓవర్‌రైడ్ మెథడ్స్. అసలు మనం ఎక్కువగా యూజ్ చేసే ఓవర్‌రైడ్ మెథడ్స్ ఏంటివి అంటే ఆహ్, ఇనిట్ వాల్యూ ఒకటి, దెన్ మోడిఫైడ్ ఫీల్డ్, దెన్ modified field. We have already taken insert, update, validate, delete ఒకటి, and then validate field ఒకటి, and validate write ఒకటి, and are there any other methods? Let's go see get. Okay. So these are the commonly used methods. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 మెథడ్స్ ఉన్నాయి. ఇంకోటి ఇవి కాకుండా రైట్ అనే మెథడ్ కూడా ఒకటి ఉంది. మొత్తం 9 మెథడ్స్ మనం టేబుల్లో ఎక్కువగా యూజ్ చేసేది. దట్ ఈస్ రైట్. రైట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని క్లియర్గా అర్థం అవడానికి. దాన్ని ఇండివిజువల్గా చూద్దాం. అండ్ అది కాకుండా మనకి టేబుల్లో యూజ్ చేసే మెథడ్స్ వేరేవంటే వీ హ్యావ్ ఆరిజిన్ ఒక మెథడ్ ఉంది. కానీ అది ఓవర్ రైడ్ మెథడ్ కాదు. ఓవర్ రైడ్ మెథడ్ అయితే మనకి ఇక్కడ కనిపించేది ఓఆర్ఐజీ. ఆరిజ్ అనే మెథడ్ ఇక్కడ లేదు. కానీ ఆ మెథడ్ మనకి బేస్ మెథడే. దాన్ని కాల్ చేసుకోవచ్చు కానీ దాన్ని ఓవర్ రైడ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వలేదు మనకి. అండ్ అట్లానే కొన్ని న్యూ మెథడ్స్ రాసుకుంటాం మనం. ఫైండ్ మెథడ్, ఎగ్జిస్ట్ మెథడ్ అని కరెంట్ రికార్డ్ని సెర్చ్ చేసి తెచ్చుకోవడానికి. ఆ మెథడ్స్ కూడా డీటెయిల్గా మనకి నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయి. అండ్ ఇంకా డూ ఇన్సర్ట్, డూ అప్డేట్ అని కూడా మెథడ్స్ ఉంటాయి. లైక్ ఫోర్స్ఫుల్ ఇన్సర్షన్కి, ఫోర్స్ఫుల్ డెలీట్కి వీటి కోసం యూజ్ చేస్తాం అనమాట. వి కాల్ ఇట్ దిస్ నాట్ డూ ఇన్సర్ట్, ఇది డూ ఇన్సర్ట్. అట్లానే డూ అప్డేట్, డూ డెలీట్ అని ఉంటాయి. ఈ మెథడ్స్ ఏంటంటే ఫోర్స్ఫుల్గా ఆపరేషన్ చేయడానికి. ఇవి కూడా మనం నెక్స్ట్ క్లాసెస్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. నౌ జస్ట్ వీఆర్ సీయింగ్ ద కామన్లీ యూజ్డ్ మెథడ్స్. కామన్గా యూజ్ చేసే మెథడ్స్ అయితే ఇవన్నమాట. ఇందులో ఏ ఏ మెథడ్ ఎలా పనిచేస్తుంది, ఏ టైంలో ట్రిగ్గర్ అవుతుంది, ఇవన్నీ ఏంటి ఇప్పుడు ఓవర్ రైడ్ ఆర్ డిఫాల్ట్ మెథడ్స్ కదా. ఇన్సర్ట్ అనేది పర్టికులర్గా రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడే ట్రిగ్గర్ అవుద్ది. అలాగే డెలీట్, ఓ రికార్డ్ డెలీట్ చేస్తున్నప్పుడు ఇది ట్రిగ్గర్ అవుతుంది. అట్లా అప్డేట్, ఇనిట్ వాల్యూ ప్రతిదానికి ఒక పర్పస్ ఉందన్నమాట. సో ఈచ్ మెథడ్ మనం ఇండివిజువల్గా డిస్కస్ చేస్తూ విల్ గెట్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిట్. సో కామన్లీ యూజ్డ్ మెథడ్స్ అయితే ఇవన్నమాట, కామన్లీ యూజ్డ్ ఓవర్ రైడ్ మెథడ్స్. అండ్ బిఫోర్ లిజనింగ్ టు ద నెక్స్ట్ సెషన్ మీరేం చేయొచ్చు అంటే వీటిల్లో సమ్ ఇన్ఫో లాగ్ రాసుకోవచ్చు. ఇన్ఫో లాగ్ రాయొచ్చు ఆర్ ఒక డెలీట్ డీబగర్ పెట్టుకోవచ్చు. అన్ని మెథడ్స్లో డీబగ్గర్ పెట్టి మీరు ఏం చేయొచ్చు అంటే టేబుల్ ఓపెన్ చేసి వాల్యూస్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కంట్రోల్ అని కొట్టాను, ఒక న్యూ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాను. ఇనిట్ వాల్యూ ట్రిగ్గర్ అయింది. ఓకే, తర్వాత నేను సమ్ వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాను, 009 సమ్ వాల్యూ అండ్ ఐఎమ్ సేవింగ్. అండ్ సేమ్ వాల్యూని నేను మళ్ళీ అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ మెథడ్ ట్రిగ్గర్ అయింది బికాజ్ ఇందులో డీబగర్ పెట్టాను. సో అట్లా డీబగ్గర్స్ పెట్టి వీటిల్లో ఏ మెథడ్ ఎప్పుడు కాల్ అవుతుంది అని మీ ఓన్గా అబ్జర్వ్ చేస్తే
మీకు ఓవర్రైడ్ మెథడ్స్ మీద కాలింగ్ సీక్వెన్స్ మీద మీకు కొంచెం ఎగ్జాక్ట్ గ్రిప్ వస్తుంది. అప్పుడు ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఎప్పుడు ఏ ఓవర్రైడ్ మెథడ్లో లాజిక్ రాసుకోవాలి, ఏ మెథడ్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది అనేది కొంచెం ఐడియా వస్తుంది. So before going for the next session and looking about each method in detail, you better put a debugger in each of these commonly used override methods and try to insert some data. వీటిలో అన్నిట్లో డీబగ్గర్స్ పెట్టేసి 8 మెథడ్స్లో కొన్ని వాల్యూస్ ఎంటర్ చేయడము, మాడిఫై చేయడము, తర్వాత సేవ్ చేసి మళ్ళీ అప్డేట్ చేయడము, డిలీట్ చేయడము, ఈ ఆపరేషన్స్ అన్నీ చేస్తూ వీటిల్లో ఏ మెథడ్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుందో మీ ఓన్గా ఒక నోట్ రాసుకోండి. మేక్ ఎ నోట్ ఆఫ్ ఈచ్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇనిట్ వాల్యూ అని ఉంది. ఇనిట్ వాల్యూ అని పెట్టుకుని ఇనిట్ వాల్యూ దిస్ మెథడ్ ఈస్ గెట్టింగ్ ట్రిగ్గర్డ్ వెన్ ఎవర్ ఐఎమ్ క్రియేటింగ్ ఎ న్యూ రికార్డ్. కంట్రోల్ ఎన్ కొట్టంగానే ఈ ఈ మెథడ్ ట్రిగ్గర్ అవుతుంది అనమాట. సో అట్లా ఇంకా కొన్ని ఉంటాయి దాంట్లో ఫైండింగ్స్. అవన్నీ మీ ఓన్ ఫైండింగ్స్ ఫస్ట్ అన్ని లిస్ట్ చేసి రాసుకుంటే తర్వాత నెక్స్ట్ సెషన్స్లో నేను చెప్తున్న క్లాసెస్తో కంపేర్ చేసుకుంటుంటే విల్ గెట్ మోర్ బెటర్ అండర్స్టాండింగ్ అనమాట. మీ ఓన్గా ఆల్రెడీ చూసుంటారు కాబట్టి. సో దట్ ఈస్ అబౌట్ ద కామన్లీ యూస్డ్ ఓవర్ రైడ్ మెథడ్స్. అండ్ మనకి ఇందులో ఈ ఓవర్ రైడ్ మెథడ్స్లో మామూలుగా ఏఎక్స్లో మెథడ్స్లో మనకి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. అది న్యూ మెథడ్ అయినా ఓవర్ రైడ్ మెథడ్ అయినా. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెలీట్ మెథడ్ చూడండి. ఈ డెలీట్ మెథడ్ చూస్తే దిస్ ఈజ్ ఎ వాయిడ్ మెథడ్. వాయిడ్ అంటే దీనికి రిటర్న్ టైప్ ఏం లేదు. అంటే ఈ మెథడ్ ఏం రిటర్న్ చేయదు. జస్ట్ ఈ మెథడ్ కాల్ అయిందనుకోండి, సమ్ ఆపరేషన్ జరిగి ఆగిపోతుంది. దేర్ వోంట్ బి ఎనీ రెస్పాన్స్. కానీ వ్యాలిడేట్ మెథడ్స్ చూసారనుకోండి, దీనికి రిటర్న్ వాయిడ్ ప్లేస్లో జస్ట్ కంపేర్ దిస్ 2 మెథడ్స్, పబ్లిక్ వాయిడ్ డెలీట్. కానీ ఈ మెథడ్ చూడండి, వ్యాలిడేట్ రైట్, పబ్లిక్ బులియన్ వ్యాలిడేట్ రైట్. వాయిడ్ ప్లేస్లో బులియన్ అనే వర్డ్ ఉంది మనకి. సో ఈ బులియన్ అని ఉంది అంటే దీనికి రిటర్న్ టైప్ ఉన్నట్టు. అంటే ఈ మెథడ్ సమ్ ఆపరేషన్ చేసి ఫైనల్గా ఇక్కడ ఏ టైప్ అయితే మెన్షన్ చేస్తుందో ఆ టైప్ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో దేర్ విల్ బి ఎ రెస్పాన్స్ అన్నట్టు ఈ మెథడ్స్కి. అలా 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఒకటేమో వాయిడ్ మెథడ్, ఇంకోటేమో రిటర్న్ టైప్ మెథడ్. రిటర్న్ టైప్ మెథడ్స్కి రిటర్న్ టైప్ కంపల్సరీ డిక్లేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఇక్కడ బులియన్ అని చెప్పేసి లాస్ట్లో ఏమి రిటర్న్ చేయలేదు అనుకోండి, ఇఫ్ ఐ కంపైల్ ఇట్ గివ్స్ అన్ ఎర్రర్. మెథడ్ నెవర్ రిటర్న్స్ ఏ వాల్యూ. ఇది చాలా నోన్ ఎర్రర్. ఎప్పుడైనా మీరు రిటర్న్ టైప్ మిస్ చేస్తే ఎర్రర్ వస్తూ ఉంటుంది. ఈ ఎర్రర్ చూడంగానే వెంటనే ఈజీ ఐడెంటిఫికేషన్ ఏంటంటే మెథడ్ రిటర్న్ చేయట్లేదు వాల్యూ అని అర్థం. సో ఇక్కడ మనం రిటర్న్ టైప్ డిక్లేర్ చేసామంటే కంపల్సరీ ఆ మెథడ్ వాల్యూని రిటర్న్ చేయాలి. అది కూడా సేమ్ టైప్ని రిటర్న్ చేయాలి. ఇక్కడ చూడండి, రిటర్న్ రెట్ అనే దాన్ని రిటర్న్ చేస్తుంది. వాట్ ఈజ్ రెట్? రెట్ ఈజ్ ఏ వేరియబుల్. దేనికి వేరియబుల్? బులియన్ అనే టైప్కి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి సమ్ వాల్యూస్ ఇచ్చి రిటర్న్ చేస్తున్నారు, రైట్? సో అట్లా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఈవెన్ న్యూ మెథడ్స్ కూడా నేను రాసుకున్నాను అనుకోండి. దిస్ ఈజ్ మై న్యూ మెథడ్. నేను రాసుకుంటున్నాను. నేను కూడా ఏదో ఒక రిటర్న్ టైప్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ పెడతా. ఇంటీజర్ పెట్టి ఐ కెన్ నేమ్ ఇట్ యాజ్ ఏజ్ క్యాలిక్యులేటర్ అని పెట్టి దీనికి రిటర్న్ టైప్ నేను ఒక ఇంటీజర్ డిక్లేర్ చేసి ఐ హ్యావ్ టు రిటర్న్ దట్ వేరియబుల్. ఇక్కడ ఏజ్ అని డిక్లేర్ చేశాను కదా, ఆ వేరియబుల్ని నేను రిటర్న్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను రిటర్న్ చేయాలని చెప్పింది ఇంటీజరే, రిటర్న్ చేస్తున్న వేరియబుల్ కూడా ఇంటీజరే. సో ఈ మెథడ్ ఓకే. ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ రాసుకుంటా అనమాట. మై క్యాలిక్యులేషన్ ఏదో ఒకటి రాసి దాన్ని నేను రిటర్న్ చేస్తా. సో ఈ మెథడ్ కాల్ అయినప్పుడు ఇక్కడ ఉన్న లాజిక్ అంతా రన్ అయ్యి ఏజ్ క్యాలిక్యులేట్ అవుతుంది. దీనికి ఇన్పుట్ ఏమైనా కావాల్సి వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ కావాలి. సో ఐ టేక్ ఇన్పుట్ పారామీటర్ హ్యాస్ డేట్ ఆఫ్ బర్త్, డిఓబి అని పెట్టుకుందాం. సో ఈ మెథడ్కి డేట్ ఆఫ్ బర్త్ అనే ఇన్పుట్ ఇస్తే ఇక్కడ నేను ఏజ్ని క్యాలిక్యులేట్ చేసి ఆ ఏజ్ని ఇంటీజర్లో రిటర్న్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ
డైరెక్ట్‌గా ఇట్లాగా సంథింగ్ ఏ నంబర్‌ని రిటర్న్ చేసినా గూడా ఇది యాక్సెప్ట్ చేస్తది. అంటే బికాజ్ ఇక్కడ ఇంటీజర్ చెప్పాను. ఇక్కడ రిటర్న్ అవుతుంది గూడా ఇంటీజరే 27. కాకపోతే ఫిక్స్డ్ పెట్టాను. అది తప్పు. కానీ ఫార్మాట్ వైస్ మాత్రం ఎర్రర్ రావట్లేదు చూడండి. బికాజ్ ఇంటీజర్ చెప్పాను. ఇంటీజరే రిటర్న్ చేస్తున్నాను. సో, దేర్ ఈస్ నో ఇష్యూ. కానీ నేను దీన్ని కమెంట్ చేసేసాననుకోండి, అంటే రిటర్న్‌ని నేను చేయలేదనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఎన్ ఎర్రర్. బికాజ్ ఇక్కడ నేను ఇంటీజర్ రిటర్న్ అవ్వాలని చెప్తున్నాను. దిస్ ఈస్ నాట్ ఎ వాయిడ్ మెథడ్. దిస్ ఈస్ ఎ రిటర్న్ టైప్ మెథడ్. బట్ ఐ యామ్ నాట్ రిటర్నింగ్ ద వాల్యూ. ఆ టైంలో ఎర్రర్ ఏమొస్తది? మెథడ్ నెవర్ రిటర్న్స్ ఎ వాల్యూ అని. సో, ది దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్. అదే దీన్ని నేనిప్పుడు వాయిడ్ చేసేసాననుకోండి, వాయిడ్ చేసేస్తే ఎర్రర్ ఏం రాదు. బికాజ్ వాయిడ్స్‌కి రిటర్న్ అవసరం లేదు. సో, దెన్ ఇట్ ఈస్ ఓకే. కానీ ఇక్కడ నేను ఏదైనా రిటర్న్ టైప్ చెప్పి, రిటర్న్ చెయ్యకపోతే ఇమ్మీడియేట్‌లీ ఇట్ త్రోస్ ఎన్ ఎర్రర్ అనమాట. సో, రిటర్న్ అలా 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. వన్ ఈస్ వాయిడ్ అండ్ అనదర్ ఈస్ ఎ రిటర్న్ టైప్. ఈ ఓవర్ రైడ్ మెథడ్స్‌లో గూడా మనకు అలానే కనపడతాయి మెథడ్స్. ఇన్సర్ట్ అనేది ఉంది. ఇన్సర్ట్ అనేది ఏం చేస్తుంది? జస్ట్ రికార్డ్‌ని ఇన్సర్ట్ చేసేస్తుంది. ఇట్స్ ఎ వాయిడ్ మెథడ్. దానికేం రెస్పాన్స్ ఇవ్వాల్సిన పని లేదు. రిటర్న్ చేయాల్సిన వాల్యూ ఏం లేదు. సిమిలర్‌లీ డిలీట్, అప్డేట్ ఇవన్నీ అంతే. జస్ట్ వాయిడ్ మెథడ్స్. రన్ చేసేస్తే అయిపోతుంది. రన్ అయిపోతుంది, అయిపోతుంది. ఏం రిటర్న్ చేయదనమాట. కానీ వాలిడేట్ మెథడ్స్ ఉన్నాయి. వాలిడేట్ అంటే ఏంటసలు? వాలిడేట్ అంటేనే అర్థం వాలిడేషన్ చూసుకోమని. అంటే దాన్ని ఆ ఇచ్చిన డేటా కరెక్టా కాదా అని ఒక రెస్పాన్స్ చెప్పాలి. అందుకే వీటికి నేమ్ గూడా వాలిడేట్ అని పెట్టారు. అండ్ దీనికి రిటర్న్ టైప్ ఏముంటుంది? బూలియన్ ఉంటది. యెస్ ఆర్ నో. వాలిడేట్ చేసి ఓకే అయితే ట్రూ పాస్ చేస్తుంది. నాట్ ఓకే అయితే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అందుకని వీటికి రిటర్న్ టైప్స్ ఉంటాయి. వాలిడేట్ మెథడ్స్‌కి. వాలిడేట్ రైట్‌కి, validate delete key. See, they all have a boolean type and they are returning a boolean type. Uh, and validate field కూడా ఉంది. Validate field కూడా see it has a boolean type and it is returning a boolean type. అలా మనకి టేబుల్లో validate మెథడ్స్ 3 ఉన్నాయి. validate delete, validate field and validate write. All of them have a రిటర్న్ టైప్. బికాజ్ అవి కంపల్సరీ రెస్పాన్స్‌ని ఇవ్వాలి. యెస్ ఆర్ నో అని రెస్పాన్స్ ఇవ్వాలి. ఆ రెస్పాన్స్ ఇచ్చిన తర్వాతే ఫర్దర్ మెథడ్స్‌కెళ్తుందనమాట. అదేంటిది అనేది డీటెయిల్డ్‌గా మనం నెక్స్ట్ సెషన్‌లో డీటెయిల్‌గా చూద్దాం. వాట్ ఆర్ దీస్ ఓవర్‌రైడ్ మెథడ్స్, కామన్‌లీ యూజ్డ్ ఓవర్‌రైడ్ మెథడ్స్ అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ హౌ దే ఆర్ వర్కింగ్ అనేది. మీన్‌వైల్ నేను మీకు చెప్పింది ఇది చేయాలి. ఏంటి అంటే ప్రతి మెథడ్‌లో యూ కెన్ రైట్ ఎ ఇన్ఫో మెసేజ్. ఇట్లా ఒక ఇన్ఫో రాసుకోండి. లైక్ ఇనిట్ వాల్యూ ఈస్ ట్రిగ్గర్డ్ అని. అండ్ ఆల్సో ప్లేస్ ఎ డీబగర్. ఇనిట్ వాల్యూ మెథడ్ ఈస్ ట్రిగ్గర్డ్. ఈ ఇన్ఫోని ఇన్ఫో క్లాస్ ఇన్ఫో మెథడ్‌లో రాసుకోవాలి. సారీ, ఇన్ఫో క్లాస్‌లో కాదు. ఇనిట్ వాల్యూలో యూ హ్యావ్ టు రైట్ దిస్ ఇన్ఫో మెసేజ్. ఇక్కడ సో, సో ఇనిట్ వాల్యూ ట్రిగ్గర్ అయినప్పుడల్లా ఈ మెథడ్ మీకు ఇన్ఫో పాపప్ వస్తది. ఎందుకంటే ఇన్ఫో క్లాస్ ఏం చేస్తది? ఇది ఎగ్జిక్యూట్ అవ్వగానే పాపప్ మెసేజ్ ఇస్తది. సో దట్ ఈ మెథడ్ ఎప్పుడు కాల్ అయింది అనేది తెలుస్తుంది. అట్లా అన్ని మెథడ్స్‌లో మీరు ఇన్ఫోస్ పెట్టుకొని యూ కెన్ ఫైండ్ ఔట్ విచ్ మెథడ్ ఈస్ ట్రిగ్గరింగ్ వెన్. ఆల్సో ఈ ఇన్ఫో చెక్ చేసిన తర్వాత డీబగర్స్ పెట్టుకోండి. ప్రతి మెథడ్‌లో డీబగర్ పెట్టుకొని దెన్ డూ ద సేమ్ ఆపరేషన్. టేబుల్ ఓపెన్ చేసి ట్రై టు ఎంటర్ సమ్ డేటా, మేక్ సమ్ మోడిఫికేషన్స్ ఆన్ దట్ అండ్ దెన్ ట్రై టు డెలీట్ దట్ డేటా, ట్రై టు అప్డేట్ దట్ రికార్డ్స్. అట్లా మల్టిపుల్ డేటాబేస్ ఆపరేషన్స్ ఫ్రంట్ ఎండ్ నుంచి మాన్యువల్‌గా చేయండి. అప్పుడు ఏ మెథడ్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుందనేది క్లియర్‌గా మీ ఓన్ అబ్జర్వేషన్స్ నోట్ చేసుకోండి. సో, డూ దిస్ యాక్టివిటీ ఫర్ బెటర్ అండర్‌స్టాండింగ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్స్.